వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈరోజు క్లాస్లో సెకండ్ సెమ్ మ్యాథమెటిక్స్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ పేపర్లో టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. యాక్చువల్గా మనకి ఏ పేపర్ అయినా సరే టాప్ 3 క్వశ్చన్స్ మీకు చెప్తాను, కానీ ఈ పేపర్లో ఒక 6-7 క్వశ్చన్లు అయినా చదవాలి. ఒక యూనిట్కి 6-7 క్వశ్చన్లు అయినా చదవాలి. ఎందుకంటే ఈ పేపర్ చాలా టఫెస్ట్ పేపర్ అండి. క్వశ్చన్ ఎక్కడి నుంచి ఇస్తాడో ఎప్పుడు గెస్ చేయలేం, అంత టఫ్గా ఇస్తాడు ఈ పేపర్. ఈ పేపర్కి క్లాసులు కూడా మన యాప్లో చాలా ఎక్కువ క్లాసులు ఉంటాయి. ఓకేనండి. సరే, ఫస్ట్ యూనిట్లో మీరు చదవాల్సిన క్వశ్చన్స్ అండి. సో 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 10 మీరు చదవక్కర్లేదు. ఇందులో ఒక 6 క్వశ్చన్లు చెప్తాను. ఆ 6 మీరు కన్ఫర్మ్గా టచ్ చేయాల్సిన క్వశ్చన్స్ అండి. ఈ ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ కన్ఫర్మ్గా టచ్ చేయాలి. క్వశ్చన్స్ అన్ని చదవాలి. సో యాక్చువల్గా మీకు ప్రతి యూనిట్లో నేను 3 క్వశ్చన్లు చెప్తాను, కానీ ఈ పేపర్కి ఎక్కువ చదవాలి. రిమైనింగ్ పేపర్స్ మన ఛానల్లో ఉంటే ఎవరైనా చూడకపోతే చూడండి. ఓకేనా. సో ఈ క్వశ్చన్ నెక్స్ట్, సో మీకు ఈ క్వశ్చన్, ఇవి కంపల్సరీ క్వశ్చన్ చదవాల్సిన క్వశ్చన్స్ అండి. ఓకేనా. యూనిట్ 2 చూద్దాం. యూనిట్ 2లో టాప్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇక్కడ మీకు ఈ ఫస్ట్ 2 క్వశ్చన్స్ని టచ్ చేయండి. ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఈ 2 క్వశ్చన్స్ కూడా టచ్ చేయండి. 4 క్వశ్చన్లు. సో ఆ తర్వాత మీరు చదవాల్సిన క్వశ్చన్ ఇక్కడ 7th క్వశ్చన్, 8th క్వశ్చన్, ఈ 2 కూడా చదవండి. సో మీకు కొన్నిసార్లు మీ అదృష్టం బాగపోతే ఇక్కడి నుంచి కూడా రావచ్చు. అంటే ఇక్కడ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఉన్నాయి కదా, ఈ రెండిట్లో ఇవ్వకపోతే ఈ రెండిట్లో వస్తుంది లాంగ్. ఓకేనా. ఎక్కువ క్వశ్చన్లు చదవాలి. నేను మరీ చెప్తున్నాను, మినిమం యూనిట్కి 7 క్వశ్చన్లు అయినా చదవాలా, 6 లేదా 7 క్వశ్చన్లు అయినా చదవాలా. ఓకేనా. సో నెక్స్ట్ యూనిట్ 3. ఇక్కడ నుంచి మీకు ఎక్కడి నుంచి ఏ క్వశ్చన్ వస్తుందో చెప్పలేము, పేపర్ అంత డిఫికల్ట్ ఉంటుంది ఇది. ఓకేనా. సో మినిమం ఇది ఒకరోజు రాత్రి చదివి పాస్ అవుతామంటే చాలా కష్టమైన పని. క్లియర్గా చెప్పేస్తాను, రేపే ఎగ్జామ్ ఈరోజు చదివి పాస్ అవుతామంటే అది అయ్యే పని కాదు. చాలా కష్టమైన పేపర్ ఇది. ఓకేనా. సో ఇందులో మీరు బాగా చదవాల్సింది ఫస్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, అదేవిధంగా 6th క్వశ్చన్. నెక్స్ట్ ఇక్కడ మీరు చదవాల్సింది 9th క్వశ్చన్, 10th క్వశ్చన్, 7th క్వశ్చన్. సో ఈ క్వశ్చన్స్ మీరు కంపల్సరీగా చదవాల్సిన క్వశ్చన్స్ అండి. యూనిట్కి మినిమం 6, 5 కూడా ఉంటాయి. ఓకే. యూనిట్ 4లో మీరు కంపల్సరీగా చదవాల్సిన క్వశ్చన్ సెకండ్, ఫోర్త్, ఈ 2 మిస్ చేశారంటే మీకు లాంగ్ మిస్ అయిపోయినట్లే. మ్యాక్సిమం ఈ 2 నుంచి లాంగ్ వస్తుంది. ఓకే. సో క్వశ్చన్స్ చెప్తున్నారు సార్, పీడిఎఫ్లు క్లాసులు ఎక్కడ ఉన్నాయంటే మన యాప్ టీఎంటీ లాజిక్స్ యాప్లో మీకు పీడిఎఫ్లు, నోట్స్లు, క్లాసులు అన్నీ ఇచ్చాను. యాప్ ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేశాక లాగిన్ రిజిస్టర్ ఉంటుంది. రిజిస్టర్ మీరు క్లిక్ చేయండి, మీ పేరు, ఫోన్ నెంబర్, మెయిల్ ఇవ్వండి, రిజిస్ట్రేషన్ అయిపోద్ది. అయిన వెంటనే సెమిస్టర్స్ కనిపిస్తాయి. ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్ అన్నీ కనిపిస్తాయి. మీకు సెకండ్ సెమ్ ఓపెన్ చేయగానే ఫస్ట్ తెలుగు, ఇంగ్లీషు, స్కిల్ పేపర్లు కనిపిస్తాయి. జస్ట్ 9 రూపీస్కే ఇవన్నీ మీకు అందించాను. ఓకేనా. సరే, మనకు కావాల్సింది డిఫరెన్షియల్ ఈక్వేషన్. చూడండి ఎంతకుంది ప్రైస్, జస్ట్ 59 రూపీస్. మార్కెట్లో మీరు బుక్ కొనుక్కోవాలనే 100 నుంచి 150 రూపాయలు అవుతుందండి. కానీ జస్ట్ ఫర్ 59 రూపీస్కే నోట్స్ని ఇవ్వడం జరిగింది, క్లాసులు ఇవ్వడం జరిగింది. టాప్ 25 క్వశ్చన్స్, వాటి యొక్క క్లాసెస్, మోడల్ పేపర్స్ని మీకు అందించడం జరిగింది. ప్రతిదీ మీకు అర్థమయ్యే విధంగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ. ఓకే. జస్ట్ మీరు చేయాల్సిన పని ఒక 59 రూపీస్ మీ పాకెట్లో నుంచి మీరు ఇన్వెస్ట్ చేయాలి. అదేవిధంగా ఒక 3 to 4 అవర్స్ టైంని మీరు కేటాయిస్తే ఈజీగా ఈ పేపర్ పాస్ అయిపోవచ్చు. కానీ ఒక్క రాత్రిలో చదవడం చాలా కష్టమైన పని. మినిమం ఒక 3 days ముందు నుంచి స్టార్ట్ చేయాలి పేపర్. కష్టమైన పేపర్. నేను ఏ పేపర్ అయినా ఒక 2 గంటలు 3 గంటల్లో చదివచ్చు అంటాను, కానీ ఈ ఒక్క పేపర్ మాత్రం చదవలేరు అలాగా. అది కష్టమైన పని, చాలా టఫెస్ట్ సబ్జెక్ట్ ఇది. ఓకే. సో ఒక 2 రోజుల ముందు నుంచి స్టార్ట్ చేయండి చదవడం. యూనిట్ 4లో టాప్ 4 క్వశ్చన్స్ అండి. యూనిట్ 5 చూద్దాం. యూనిట్ 5లో మీరు బాగా చదవాల్సిన క్వశ్చన్స్ వచ్చేసరికి, సో ఈ క్వశ్చన్ చదవాలండి. ఫస్ట్ ఈ క్వశ్చన్ చదవండి. ఆ తర్వాత ఈ 3 క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి. అది ఫస్ట్ చదవండి, ఎందుకంటే అది ఎక్కువ సార్లు ఇచ్చారు ఆ క్వశ్చన్. ఓకే. సో మినిమం ఈ క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అయితే ఈజీగా పాస్ అవ్వచ్చు. సో యాక్చువల్గా మీకు ఏ సబ్జెక్ట్ అయినా 15 క్వశ్చన్లే చెప్తాను, కానీ ఈ సబ్జెక్ట్లో ఒక 25 క్వశ్చన్స్ కంపల్సరీగా నేను చదవాలా. యూనిట్లో ఒక 5 క్వశ్చన్ నీ పాకెట్లో ఉండాలి, ఎందుకంటే టఫెస్ట్ పేపర్. నేను ఇన్నిసార్లు ఎప్పుడు ఏ పేపర్ని టఫ్ అని చెప్పను, కానీ చెప్పానంటే మీరు అర్థం చేసుకోండి ఎంత కఠినంగా వస్తుంది పేపర్. ఓకేనా. సో అదేవిధంగా జస్ట్ ఫర్ 59 రూపీస్కి మీకు పీడిఎఫ్లని, క్లాసులు అందిస్తున్నాం. తీసుకునే ముందు వ్యాలిడిటీ చెక్ చేసుకోండి, జాగ్రత్తగా చదవండి, ఈజీగా పాస్ అవ్వచ్చు. మీకు ఏ డౌట్ ఉంటే ఇక్కడ నెంబర్కి మెసేజ్ చేయండి, మీకు వెంటనే నేను రెస్పాండ్ అవుతాను. మీకు ఇంకే సబ్జెక్ట్స్ కావాలని కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.